ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన మరియు అదృష్టాన్ని తనలో నింపుకున్న ఒక రాశి గురించి మాట్లాడుకుందాము. అదే వృశ్చిక రాశి. మీరు భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ రాశికి చెందిన వారైతే ఈ ఒక్క వీడియోని మీరు అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక అద్భుత ఘట్టం మరికొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. మరి ఆ అదృష్టం ఏ రూపంలో వస్తుంది, ఎందుకు రాబోతున్నాయి, ఈ రాశివారి జీవితంలో మార్పులు అనేవి ఎలా చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మొదటిగా ఇక్కడ మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రము 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తూ ఉంటారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలు రహస్యంగానే ఉంచుతారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టము. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు వినటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవితశైలికి, యుక్త వయసులో జీవితశైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తూ ఉంటాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మర్చిపోరు. తగిన సమయము వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగటము వలన జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావము వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వస్తారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ, లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడిన సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. 100% మంది ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వృశ్చిక రాశి వారు బాధపడటం జరగదు. పోనీలే, ఒకరు మన వల్ల ఆనందంగా ఉన్నారు, మన వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఏం చేసినా ఆ దేవుడే చేసుకుంటాడని అంతా ఆ దైవం మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఉన్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే తెలివి, శక్తి కూడా నిరంతరం ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి జాతకుల యొక్క పంట పండబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారికి కుబేరుడి కారణంగా అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. గ్రహ సంచారం వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. గతంలో మీకు ఏ కారణంగా అయినా ధనం ఆగిపోతే ఈలో మీకు తిరిగి అందుతుంది. పాత పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. 1,00,000 కోట్లు ఇచ్చినా కూడా ఈ రాశి వారి అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. మీకు పట్టబోయే అదృష్ట కారణంగా మీరు ఎంతో లాభపడతారు. కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఈ సమయంలో మీరు వినే శుభవార్త వల్ల ఎక్కువగా సంతోషాన్ని పొందుతారు. అవేంటంటే ఈ రాశి జాతకంలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఇతర
ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇకపోతే ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయం అన్ని విధాలుగా లాభదాయకంగా కలిసి రాబోతోంది. ఈ రాశి వారిని శుక్రుని సంచారం అనేది ఒక వరమని చెప్పవచ్చు. ప్రతి పనిలో సక్సెస్ మీ వెంటే వస్తుంది. లైఫ్లో సుఖాలు అనేవి బాగా పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులుగా చెప్పుకోవచ్చు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహించడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లైఫ్లో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ను సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ముక్కోటి దేవతల అండతో అదృష్టయోగం, రాజయోగం పట్టినట్లుగా పడుతుంది. మీ ఎదుగుదలను ఎవరూ కూడా ఆపలేరు. మీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే చూసేవారికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ లైఫ్ లెవెల్లో మీ యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది. అలాగే మీరు మీలో ఉండే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ అస్సలు పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అంతేకాకుండా మంచి ప్రజాకర్షణ అనేది కూడా వీరికి ఉంటుంది. ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపకాల్లో బాగా రాణించటం జరుగుతుంది. ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు. దీంతో మీరు బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది ఎవరూ కూడా మిమ్మల్ని ఆపలేనంతగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాల్ని అనుభవిస్తారు. మీరు చేసే మంచి పనుల వల్ల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు అనేవి దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా కష్టపడి శ్రమిస్తారు. ఈ రాశి వారు సాంకేతిక విద్యలో చాలా చక్కగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ మీలో ఎక్కువగా ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం పడుతుంది. జీవితంలో నిందారోపణలు మిమ్మల్ని ఎంతో బాధను కలిగిస్తాయి. వైరివర్గం సిద్ధాంతాలన్నీ, వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం ఇవ్వటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తారు. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు కూడా ఈ రాశి వారికి ఎలాంటి ఢోకా ఉండదు. ఎటువంటి ఇబ్బందులు కూడా మీ దరి చేరవు. అలాగే ఈ రాశి వారు సొంత వర్గం వారు భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమర్థికి తగిన కారణం ఐడెంటిఫై చేయటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన మీ విషయంలో అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వలన మీ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు మీ జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. మీరు విలాసవంతమైన జీవితానికి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు మీకు బాగా లాభిస్తాయి. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. అలాగే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన మహిళలు ఎక్కువ కారణం లేకుండానే ఆవేశానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కూడా ప్రశ్నించే తత్వం మీలో ఉంటుంది. ఈ రాశివారి జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించటం జరుగుతుంది. ఏ విషయాల్లోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం మీలో ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం మీలో ఏమాత్రం పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తటం వల్ల అవి మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. మీకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉండబోతుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. ఈ రాశివారిలో మంచి మార్గదర్శకత్వం, ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అలాగే మీకు కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారు. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా దాన్ని నిమిషాల్లో ఖర్చు చేస్తారు. అందువలన తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు ఉండదు.
ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు అంత బాగుంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాన్ని పొందుతారు. దీంతోపాటు వ్యక్తిగత జీవితం చాలా బాగుంటుంది. భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. సంతాన సంతోషాన్ని మీరు పొందగలుగుతారు. మీకు అదృష్టం ఏకంగా కొన్నేళ్ల వరకు ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. మీరు సకల భోగాలు అనుభవిస్తారు. ఈ రాశివారు చేసే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటుగా ఈ రాశివారు వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించడం వల్ల మీపై ఉద్యోగులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. మీకు ఉన్న అదృష్టం వల్ల మీరు మీ లైఫ్లో కింగ్ లాంటి జీవితాన్ని అనుభవిస్తారు. లైఫ్లో కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఈ రాశివారు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పాలి. ఈ అదృష్టం వల్ల ఈ రాశివారు లైఫ్లో చూడనంత డబ్బు చూస్తారు. అదృష్టం మీ వెంట ఉండబోతోంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ముఖ్యంగా సృజనాత్మకత రంగాలలో అనుబంధం ఉన్నటువంటి వారు విశేష ప్రయోజనాలు పొందుతారు. ఈ రాశివారు చేసే పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఉద్యోగం మారాలని చూసుకుంటున్నట్లయితే ఇదే చాలా మంచి సమయం. అలాగే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బిజినెస్లో మంచి లాభాలు పొందుతారు. మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి దైవిక శక్తి లేదా దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. మరి మీరు జీవితంలో నెంబర్ 1గా రాణించాలంటే ఉన్నత స్థానాలను అధిరోహించాలనుకునేందుకు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిది. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయిస్తే శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజు ఆంజనేయుడు దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీ వ్యాపార అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు అనేవి ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న మాటలు విని ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది. కాబట్టి శుక్రవారం అన్ని విధాలా మీకు కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఏదైనా ఒక పనిని మీరు చేయాలనుకుంటే దాన్ని శుక్రవారం ప్రారంభించండి. ఆ రోజు మీరు ఏ పని ప్రారంభించినా అన్ని శుభ ఫలితాలే ఇస్తుంది. ఈ రాశి జాతకులకు నీల రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం వల్ల ఎల్లవేళలా అది మీకు అండగా ఉంటుంది, మంచి చేస్తుంది. ఇలా చేయటం వల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా కొన్ని చిన్న పరిహారాలు చేయటం చాలా మంచిది. ఎందుకంటే ఈ రాశి వారికి రాబోయే అదృష్టం ఆపడం ఎవరితరం కాకుండా ఉండాలన్నా వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఆస్వాదించాలన్నా ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలు చాలా వరకు ఉపకరిస్తాయని చెప్పుకోవాలి. మరి ఇంతకు చేసుకోవాల్సిన పరిహారంలో ముఖ్యమైనది ఏంటి అంటే శుక్రవారం రోజున మీరు లక్ష్మీదేవికి నేతి దీపాన్ని పెట్టండి. ఆ నేతి దీపాన్ని కూడా ఎలా పెడతారు అంటే రావి ఆకును తీసుకోండి. అలా రావి ఆకు పైన కుందెను అంటే దీపపు కుందెను చక్కగా అలంకరించుకొని పెట్టుకోండి. దానిపైన మరొక కుందెను పెట్టి అందులో నేతిని పోసి చక్కగా 2 వత్తులను ఒక వత్తిగా తయారు చేసి అలా 3 వైపులా కూడా అంటే 3 వత్తులతో నేతి దీపాన్ని లక్ష్మీదేవికి పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోయి అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటు ఆర్థికపరమైన అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అనేది మీ వెంట వస్తుంది. ఇక ఇలాగే శనివారం రోజున మీరు చేయవలసిన చిన్న పరిహారం ఏమిటి అంటే వీలైతే ఎవరైనా తీసుకుంటే నల్ల నువ్వుల దానాన్ని తప్పకుండా ఇచ్చేయండి. ఇక ఆ తర్వాత మీకు చేతనైనంతలో ఒక 3 కానీ 5 కానీ అన్నదానం చేయండి. ఆహారం తినడానికి ఏది ఇచ్చినా పర్వాలేదు. ఒక 3 లేదా 5 ఇలా చేయటం ద్వారా మీకు ఉండే సమస్యల నుంచి మీరు చక్కగా బయటపడగలుగుతారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ 3 పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది.
పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళై అవుతారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు గనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. మీ పర్సనల్ విషయాలు కావచ్చు, మీ కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించే ముందు 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి. అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలతో చిక్కుకుంటారు. అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి. కాబట్టి ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని మీ యొక్క జీవితంలో గనుక ఉంటే, కొత్తగా వచ్చినట్లయితే, మీ బంధువులు ఉన్నట్లయితే, లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమమండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి. లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. అలాగా ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించటం చాలా అంటే చాలా అవసరం. కాబట్టి వై అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆర్ అనే అక్షరంతో అండి. అంటే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు స్త్రీలు లేనప్పటికీ కూడా, పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే కనుక ఈ 3 అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారస్తులు అయితే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి కూడా రావచ్చు. ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఆ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళే అవుతారు. అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి. అంటే వీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో మీరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి. అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి, చెడు కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.